దేవునికి ఇంతవరకే నీ ఆశీర్వాదం, నీ రేషన్ ఎంతే అనేది లేదండి. ఏంటంటే మనకి ఒక ఆశీర్వాదం ఒక స్థాయికి వచ్చాక ఆగిపోవు దేవుని ఆశీర్వాదాలు. ఈ లోక సంబంధమైన ప్రమోషన్స్ కూడా ఒక స్థాయికి వచ్చాక ఇంక అంతకుమించి ప్రమోషన్ ఉండదు అక్కడ అతనికి, రిటైర్మెంట్ తర్వాత తప్ప. కానీ దేవుడిని అలా కాదు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. వాడు వృద్ధాప్యంలో ఇంకనూ ఎండిపోయేదారు. వచ్చా మీకు? వృద్ధాప్యంలో అంటే చిగురించేది ఎప్పుడు చిగురిస్తుంది? చెట్టు ఎప్పుడు చిగురిస్తుంది? మొక్కగా ఉన్నప్పుడు. అది పెద్దదైపోయి ఇక కొమ్మలన్నీ రాలిపోయి ఆకులన్నీ రాలిపోయేటప్పుడు ఇక దానికి పని అయిపోయింది. కానీ అప్పుడు కూడా కొత్తగా చిగురిస్తుంటే కొత్త పంట వస్తుంది, మళ్ళీ కొత్త కాలం వస్తుంది. అది దేవుని ఆశీర్వాదం. ఇంకా అయిపోయింది నా పని. కొంతమంది ఎప్పుడు చూసినా ఇంకా అయిపోయింది నా పని, ఇంకింతే. ఏంటంటే ఇంకొంతమంది ఇంకా చాలులే అంటుంటాం. ఆశ లేదు కాబట్టి ఆశీర్వాదాలు వారికి రావన్నాడు ప్రభు. మీరు ఆశీర్వాదాలు కోరుకోబోతానంట, అవి రెక్కలు కొట్టుకుంటూ తిరుగుతున్న పెట్ట కిందకు దిగనట్టు ఏంటంటే ఆశీర్వాదాలు మీ మీదకు దిగవు. ఎవరైనా అనవసరమైన శాపాలు పెడితే వాడు పెట్టిన శాపాలు టపటప అక్కడ నెత్తి మీదే కొట్టుకుంటే కానీ మీ నెత్తి మీదకు మాత్రం రావు. అందుకని మనల్ని ఆశీర్వదించినా మనం శాపగ్రస్తులమైన ఎవడి శాపాలు మనకు తగిలే అనుకోవటం అవసరం లేదు. వాడు కళ్ళు పడినందుకే నాకు ఇంత అయిపోయింది. ఏంటంటే వాళ్ళు నా మీద కుళ్ళుకున్నారు, లేకపోతే నాకు ఎదురుకుండా చేతబడి చేశారు, ఇంకో స్టెప్ ఎక్కువ వెళ్తారు. అందుకే మా బతుకులో ఇలా అభివృద్ధి లేకుండా పోతుంది అనే దిగులు భయం మనకు అక్కర్లేదు. హల్లెలూయా.